మూసీ ప్రాజెక్టుకు నిధులు, మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతి సహా 5 కీలక ప్రాజెక్టులపై ప్రధాని మోదీకి వినతి పత్రం అందించారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడంతో రాష్ట్రానికి అదనంగా మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విన్నపాలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని కేంద్ర పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను ప్రస్తావించారు. ఢిల్లీలో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై మోదీతో చర్చించారు. మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్ఆర్ఆర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలమన్నారు. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానికి తెలిపారు. RRR కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని పీఎంకు వివరించారు. ఈ రీజనల్ రింగ్ రైలు పూర్తయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానత సులభమవుతుందని తెలిపారు. రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలని పీఎంను కోరారు సీఎం రేవంత్. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మూసీ నదితో ముడిపడి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరం మధ్యగా మూసీ ప్రవహిస్తోందని, అంత ప్రాధాన్యమున్న మూసీ పునరుజ్జీవానికి సహకరించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపుఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రధానమంత్రిని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 222 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని పీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ క్యాడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధానమంత్రికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని మోదీని కోరారు. సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని ప్రధానమంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వివిధ పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక ఇచ్చారు ప్రధాని మోదీ. 2017 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. ఆవాస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చి 31 నాటికి సర్వే కంప్లీట్ చేయాలన్నారు. వీలైనంత మంది అర్హులను గుర్తించాలన్నారు ప్రధాని. బీబీనగర్ ఎయిమ్స్ కు సంబంధించిన కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యుత్ కనెక్షన్, వాటర్ సప్లై కోసం 1365 కోట్ల నిధుల ఫైల్స్ క్లియర్ చేయాలన్నారు. మనోహరాబాద్, కొత్తపల్లి కొత్త రైల్వే లైన్, కాజీపేట్, విజయవాడ 3వ లైన్ విద్యుదీకరణకు సంబంధించి నిధులు పెండింగ్ లో ఉన్నాయన్నారు మోదీ. ప్రధాని మోదీ సూచించిన పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.